కూటమి ఏకైక లక్ష్యం సీఎం జగన్ని గద్దెదించడమే. కానీ సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల మధ్య కొత్త అగ్గి రాజుకుంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగానైనా తనతో చర్చించకుండా 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. పవన్ కు మంత్రి రాంబాబు హితవుతో కూడిన సూచన చేశారు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ దత్తపుత్రుడని సంబోధించే అంబటి పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ సంబోధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు మంత్రి అంబటి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎలుకతోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు, గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు, పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడు అంటూ లోకేష్ పాదయాత్రపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి వేసిన పంచులకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఇంత త్వరగా మీకు టైమింగ్తో కౌంటర్ డైలాగ్స్ ఎలా వస్తాయి సార్ అంటూ ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు. మొత్తానికి తన ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం చేసేందుకు అంబటి ప్రయత్నించారు. పవన్కు సంబంధించి ప్రతి చిన్న కదలికపై అంబటి తనదైన రీతిలో స్పందించే సంగతి తెలిసిందే. పవన్ అంబటి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో తనపై అంబటి, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తదితర తన సామాజిక వర్గ నేతలతో జగన్ విమర్శలు చేస్తుంటారని పవన్ వాపోతున్నారు. ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేయడానికే ఆయన ఆయుధం ఇచ్చారు. అంబటి హితవచనాలను పవన్ కళ్యాణ్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.